నువ్వెవరు? నా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు. నేను నీ సంపదను నీవు ఈ లోకంలో కూడబెట్టుకున్నావు, కానీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయలేదు. అల్లాహ్ మనకు ఇచ్చిన సంపదలో పేదవారికి హక్కు ఉంది. అందుకే ఇస్లాంలో జకాత్ చాలా గొప్ప ఫర్జ్గా నిర్ణయించబడింది. కానీ ఎవరికైనా అల్లాహ్ సంపద ఇచ్చినా ఆ సంపదకు సంబంధించిన జకాత్ ఇవ్వకుండా దాచిపెడితే ఖియామత్ రోజు అతనికి చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. అల్లాహ్ ఖురాన్లో కూడా ఇలా హెచ్చరించాడు, అల్లాహ్ వారికి ఇచ్చిన అనుగ్రహాన్ని దాచిపెట్టేవారు అది వారికి మంచిదని అనుకోకండి, అది వారికి చెడ్డదే. ఖియామత్ రోజున వారు దాచుకున్న దాన్ని వారి మెడల చుట్టూ కట్టబడుతుంది. సూరా ఆల ఇమ్రాన్ 3:180. అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, అల్లాహ్ ఎవరికైనా సంపద ఇచ్చి అతడు దాని జకాత్ ఇవ్వకపోతే ఖియామత్ రోజున ఆ సంపద ఒక భయంకరమైన కళ్లపై 2 నల్ల మచ్చలు ఉన్న విషపు బట్టతల ఉన్న మగ పాము రూపంలో మారుతుంది. అది అతని మెడ చుట్టూ చుట్టుకుని అతని చెంపలను కొరుకుతూ ఇలా అంటుంది, నేనే నీ సంపద, నేనే నీవు దాచుకున్న ధనం. సహీహ్ బుఖారీ హదీస్ 1403. అందుకే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన సంపదలోని జకాత్ను నిజాయితీగా ఇవ్వాలి. అది మన సంపదను పవిత్రం చేస్తుంది, పేదవారికి సహాయం చేస్తుంది మరియు ఖియామత్ రోజు అల్లాహ్ శిక్ష నుండి మనలను రక్షిస్తుంది. అల్లాహ్ మన అందరికీ జకాత్ను సరిగా ఇచ్చే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమెన్.